కనిపించిన తొలి గురువులు తల్లిదండ్రులు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు. నేడు వ్యాస పూర్ణిమ లేదా గురు పౌర్ణమి. మనందరిలోనూ పవిత్రమైన హృదయం ఉంది. కానీ చీకటి అనే అజ్ఞానంతో మనసంతా చెడు ఆలోచనలతోనూ దుర్గుణాలతోనూ నిండిపోవటం వల్ల దానిని గుర్తించలేకపోతున్నాము. మన అజ్ఞానం ఎంత అంటే దీపం వెలిగించమన్నప్పుడు నీటికి నూనెకు తేడా తెలియనటువంటి చీకటి స్థితిలో ఉన్నాము. మరి ఈ చీకటి స్థితి నుండి బయటపడి జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలంటే మంచి సద్గురువు చాలా అవసరం. గురువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటే జన్మించిన రూపం అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే గురువు. గు అంటే అంధకారం లేదా అజ్ఞానాన్ని, రు అంటే నిరోధించుట లేదా నశింపచేయటం అని అర్థము. గురువు అంటే అజ్ఞానాన్ని నశింపచేయువారు అని అర్థము. గురువు చేయవలసినది తన శిష్యులను అంధకారంలోంచి వెలుగులోకి తీసుకురావటం. గురువు సాన్నిధ్యంలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే దుర్గుణాలను, అహంకారాన్ని విడిచిపెట్టి ధ్యాన సాధన చేస్తే హృదయం పవిత్రమవుతుంది. అప్పుడు ఆ పవిత్రమైన హృదయంలో జ్ఞానమనే దీపం వెలిగించుకోవడం సాధ్యమవుతుంది. విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి. ఒకప్పుడు గురుకులాలు ఉండేవి. వాటిలో చేరిన విద్యార్థులకు తల్లి తండ్రి అన్నీ తానై అయ్యేవారు గురువులు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుదే. దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు, జ్ఞానాన్ని అందించే గురువుకు సేవ చేసి గురుకృప పొంది మహనీయులైన వారు ఎందరో ఉన్నారు. గురువును గోవిందుడిని పక్కన పెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే గురువుకి నమస్కరిస్తాను. కారణం గోవిందుడు ఉన్నాడని చెప్పింది గురువే కదా అంటాడు భక్త కబీర్ దాస్. అది మన భారతీయ సంస్కృతి, ఆర్షధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం. కాబట్టి గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ గురువుని సేవించాలి. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున వ్యాస మహర్షి జన్మతిథి అయిన గురు పౌర్ణిమగా మనం జరుపుకుంటాము. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశనం చేసిన ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈరోజు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తన గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు, తరతరాలకు కొనసాగవచ్చు. సనాతన ధర్మంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవ జాతి కంతటికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయనను మానవాళి కంతటికి గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా 4 వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మతిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకోవటం ఆచారమైంది. మామూలు రోజుల్లో కన్నా ఈ వ్యాస పూర్ణిమ నాడు గురువు నుండి వెలువడే ఆశీర్వచనాలు 1000 రెట్లు ఎక్కువగా పొందవచ్చట. అందుకే ఈరోజు గురు పూజోత్సవంలో పాల్గొని గురువు కరుణా కటాక్షములను పొందవచ్చు. గురు అనే పదంలో గు అనే అక్షరం అంధకారాన్ని, రు అనే అక్షరం వెలుగును సూచిస్తాయి. శిక్షునిలోని అజ్ఞానాంధకారాలను తొలగించే బాధ్యతను గురువు తీసుకుంటాడు కాబట్టి గురువుకే ప్రధాన స్థానం ఇచ్చారు. మాతాపిత గురువులలో జన్మనిచ్చిన వారి ప్రక్కన గురువుకి అత్యంత విశిష్టమైన స్థానాన్ని కల్పించినది ఇందుకే. విష్ణు సహస్రనామ పీఠికలో కూడా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే
నమో వై బ్రహ్మ విదయే వాసిష్ఠాయ నమో నమః అని వ్యాసునికి విష్ణువుకు అభేదం చెప్పబడింది. నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసుల వారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేద విభజన చేసిన మహానుభావుడాయన. ఆయన వల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలను అందించిన వారే వ్యాసుల వారు. న గురోరధికం తత్వం న గురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురువిని మించిన తత్వం, తపస్సు, జ్ఞానం వేరొకటి లేవు. గురు సందేశము. వేదవ్యాసుడు తన 2 చేతులను పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే, ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు. పరమ ధర్మ పదాలన్నింటిలోకి పరాయణమైన ఈ ఒకే ఒక విషయాన్ని త్రికరణ శుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం ఖచ్చితంగా శాంతిధామం అవుతుంది. సర్వభూతముల యందు దయ కలిగి ఉండుట, సత్య మార్గములో నడుచుట, శాంత గుణాన్ని కలిగి ఉండుట, ఈ 3 గుణాలని అందరూ అలవర్చుకోవాలి అని వ్యాసుల వారు తెలియచేశారు. మనందరికీ దేవరుణము, ఋషి రుణము, పితృరుణము అని 3 రుణాలు ఉంటాయి. వీటితో పాటు వేదవ్యాసుడు మనుష్య రుణము కూడా ఉంటుందని తెలియచెప్పాడు. సర్వ ప్రాణుల యందు దయతో ఉండటం, ఇతరులకు ఉపకారం చేయటం ద్వారా మనుష్య రుణం తీర్చుకోవచ్చును అని చెప్పారు. ఇంతటి ఆది గురువుని పూజించుట మన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని తర్వాత తరాలకి అందించుట మన ధర్మం. మన పిల్లలకు ఇతిహాస పురాణాల పట్ల, ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అభిరుచి కలిగించుట మన కర్తవ్యం. వీటిలో కొన్నైనా సాధించగలిగితే వ్యాసుల వారి రుణం కొంతైనా మనం తీర్చుకున్నట్లు అవుతుంది. ఆ వ్యాస భగవానుని కృపకు మనము పాత్రులము కాగలము అని ఆశిద్దాం. అందుకే గురు పూజను చేసుకుందాం. సాటి గురువులో భగవంతుని దర్శిద్దాం.